పరిశ్రమల భూముల అమ్మకం గుట్టురట్టు కావడంతో ప్రభుత్వం కంగుతిన్నదా? ఈ చట్టవిరుద్ధమైన దందాకు చట్టబద్ధత కల్పించేందుకు కొత్త ఎత్తులు మొదలుపెట్టిందా? అవునని అంటున్నాయి అధికార వర్గాలు. అయితే 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి మసిపూసే మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. జీవో 27కు అనుబంధంగా 2 కొత్త జీవోలు ఇవ్వాలని అధికారుల కమిటీని వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. హిల్ట్ పాలసీ పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను అగ్గువకు కొట్టేయాలనుకుంది కాంగ్రెస్ సర్కార్. ఈ ప్రయత్నంపై మంత్రులు, అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్ చేయాలని చూస్తున్నట్టు తెలిసిందే. హిల్ట్ పాలసీపై గతంలో విడుదల చేసిన జీవో 27 రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మాత్రమేనని బుకాయించాలని చూస్తున్నట్టు తెలిసిందే. శాస్త్రీయమైన కసరత్తు చేసి నియమ నిబంధనలు రూపొందించి మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల కమిటీ వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసిందే. అధికారుల కమిటీకి అధ్యయనం కోసం వారం రోజుల గడువు ఇచ్చి మమ అనిపించాలని, తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలని భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎస్ఓ స్థాయి అధికారులు ఈ జీవోల రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త నిర్ణయాన్నో కొత్త పాలసీనో ప్రకటించాలనుకుంటే ముందు అనుబంధ శాఖల అధికారులతో శాస్త్రీయ కసరత్తు చేస్తుంది. కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత స్టేక్ హోల్డర్లతో చర్చలు జరుపుతోంది. అనంతరం నియమ నిబంధనలు రూపొందిస్తోంది. కానీ హిల్ట్ పాలసీ విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. పాలసీ ప్రకటించిన తర్వాత కమిటీ వేయడం, చర్చలు జరపడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. పాలసీని జీవోల రూపంలో ఇవ్వరని, కేవలం ఆవిష్కరిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాత దాని అమలు, విధి విధానాలను జీవోలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలసీని జీవో రూపంలో ఇచ్చి ఇప్పుడు విధి విధానాల పేరుతో మరో జీవో ఇస్తామని, కమిటీ వేస్తామని చెప్తుందని, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని బ్యూరోక్రాట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 27లోనే పూర్తి షెడ్యూల్ ప్రకటించారు. విధి విధానాలను సైతం పొందుపరిచారు. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన తర్వాత టీజీఐఐసి, విసిఎన్ ఎండి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితరులతో కూడిన కమిటీ పరిశీలించి 7 రోజుల్లోపు దరఖాస్తులను ఆమోదిస్తుందని పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలోనే మొత్తం రుసుములో 20% చెల్లించాలని, ఆన్లైన్ దరఖాస్తు అందిన తర్వాత అధికారులు పరిశీలనను పూర్తి చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. దరఖాస్తుల దాఖలు, పరిశీలన, ఆమోదం, డెవలప్మెంట్, ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 45 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నదని వివరిస్తున్నారు. ఇంత స్పష్టంగా డేట్లు, డెడ్లైన్లు పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా గైడ్ లైన్స్ ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆఫీసర్ కమిటీకి అవకాశం ఎక్కడుందని వారు నిలదీస్తున్నారు. కొత్తగా అధికారుల కమిటీని వేయడాన్ని బట్టి హిల్ట్ పాలసీ తయారీకి ముందు ఏమాత్రం శాస్త్రీయ కసరత్తు జరగలేదని, భాగస్వామ్య శాఖలైన హెచ్ఎండిఏ, డిఐసి, పురపాలక శాఖ, రెవెన్యూ, ఆర్థిక, ల్యాండ్ సర్వే తదితర విభాగాలతో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. లోపాల పుట్టగా తయారైన హిల్ట్ పాలసీ మంచిదని చెప్పుకోవడానికే ప్రభుత్వం ఈ ఎత్తులు వేస్తుందని, ఈ క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తుందని విశ్లేషిస్తున్నారు.